ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందులో ఒక ఫస్ట్ వచనం ఏమంటుందంటే, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. మనం పాపులమై ఉన్నప్పటికీ కూడా ఆయన మనని ఏం చేసిండు? ఆయన ప్రేమతోని మనని క్షమించిండు, మనని రక్షించిండు కదా. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు. మనం పాపం చేసి పరిగెత్తినప్పుడు ఆయన మనల్ని ప్రేమించిండు గనుకనే మనము శుద్ధులుగా మనల్ని దేవుడు చేసిండు గనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలా. మనలో ఏ గొప్పతనం లేదు. మనము కేవలం నిమిత్త మాత్రులమే. కేవలం ఆయన సన్నిధికి వచ్చి మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు కనుక మంచి పాట, మంచి అర్థంతో కూడినటువంటి పాట. సరే, వాక్యంలోనికి వెళ్దాం. అందరము, నేను ఎక్కువ సమయం తీసుకోను. దయచేసి సరిగ్గా మనం ఆ అరగంట సేపు ఆయనకిస్తే ఆయన మనకు ఆ విషయాలు మనతో మాట్లాడతాడు, మనకు బయలుపరచాడని నమ్ముతున్నాను. యెషయా గ్రంథం 66:4 వచనం ఒకసారి చూసుకుందామమ్మా. మైక్ కట్టిస్తే 66:4 అమ్మా. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చు వాడొక్కడునూ లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొక్కడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. చాలా స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన నా దేవ, వాక్యమైన నా దేవ, వాక్యం చేత మాతో మాట్లాడతావని నమ్ముచు నాయనా మమ్మల్ని మీ చేతికి అప్పగించు. మా స్వనీతిని బంధించి మీ వాక్యం చేత మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవారు ఎవరు లేరట. ఆయన మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడునూ లేకపోయినట. మనము సర్వసాధారణంగా మనం అందరం ప్రతిరోజు ధ్యానిస్తూనే ఉన్నాం. వాక్యం ఎవరని మనం తెలుసుకుంటున్నాం? వాక్యం దేవుడు కదా. వాక్యం చేత ఏదైనా మనకు హెచ్చరింపు కానీ ఏదైనా మాట వచ్చినప్పుడు మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడునూ లేకపోయినట. అయితే మనం ప్రతి వారమో లేకుంటే ప్రతిరోజు మనం వాక్యాన్ని వింటున్నాం, కానీ వింటే సరిపోతుంది అని అనుకుంటున్నాం కదా. చాలామంది అదే అనుకుంటారు. దేవుని వాక్యం వింటే సరిపోతుంది, లేదా దేవుని వాక్యం చదివితే సరిపోతుంది, ప్రార్థన చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ దేవాది దేవుడు ఏమంటుండంటే, విని వాటిని అనుసరించాలా. అనుసరించటం అంటే విడుమన్న వాటిని విడిచిపెట్టాలా, చెయ్యమన్న వాటిని చెయ్యాలి కదా. అవే దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దేవుడు ఉత్తరం ఇచ్చిన, ఆయన పిలిచినప్పుడు ఎవరు రాలేదట. ఆయన మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయినట. ఆయన దృష్టికి చెడ్డదైన దానిని వారు చేస్తూ ఉన్నారట. ఆయనకు ఇష్టం కాని వాటిని కూడా చేస్తూ ఉన్నారట. కావున దేవుడు ఏమంటున్నాడంటే, ఒక భయంకరమైన మాట. అది మనం నిజంగా ఒక 5 నిమిషాలు మనం ధ్యానిస్తే గుండె భయంతో కొట్టుకుంటుంది. ప్రకటన గ్రంథం చదివినప్పుడు, కీర్తనల గ్రంథం చదివినప్పుడు నేనైతే చాలా భయపడేవాడిని. నిజంగా అంతటి భయం వేస్తుంది అవి చదువుతున్నప్పుడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? కావున నేను వారిని మోసములో ముంచుదును. ఎంత భయం వేస్తుంది కదా ఈ మాట. నిజంగా మన మనసును మార్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది? దేవాది దేవుడికి ఉన్నది కదా. మన మనసును శత్రువులను మిత్రులుగా చేస్తాడు, రాజుల మనసును నీటి కాలువల వలె త్రిప్పుతాడు. కనుక ఆయనకు అంత శక్తి ఉన్నది. మనల్ని మంచిగా చేసింది కూడా ఆయననే కదా. మనం పాప స్వభావంలో ఉన్నప్పుడు కూడా మంచిగా చేసింది ఆయననే. మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఇప్పుడు ఏమంటాడు? ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడట? మనల్ని మోసములో ముంచుతాడట. మోసములో అంటే మనని వెర్రితనంగా చేయొచ్చు, లేకుంటే
ఇంకా అది ఆపదకరమైనటువంటి ఆ స్థలం ఉన్నా కానీ ఏం కాదు పో అని చెప్పి చెప్పొచ్చు కదా. మనము నరకానికి వెళ్ళేటటువంటి ప్రక్రియలో మనము వెళ్ళొచ్చు ఆయన మాట వినకపోతే. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించదును. ఏదైతే నీకు భయమవుతుందో అదే మన మీదికి వస్తుందట ఆయన మాట వినకపోతే. ఆయన ఉపదేశం మనం గైకొనకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన చెప్పినటువంటి మాటలు మనం విని నడవకపోతే, మనం ఏదైతే భయపడతామో అదే మన మీదకి వస్తుందట. మనం ఖచ్చితంగా విని లోబడాలి. ఏదైతే మనకు ఉపదేశం జరుగుతుందో ప్రతి వారము మనం ఏం చేయాలంట, ప్రతి ఒక్కటి కూడా మనం విడిచిపెట్టుకోవాలా, అనుసరించవలసినవి అనుసరించాలా. దయచేసి చిన్నగా ఒక మాట అడుగుతాను, క్వశ్చన్. మనం చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం మొదటి జామున లేచి ప్రార్థన చేయాలని. ఎంతమంది చేస్తుండొచ్చు? ఒకటి. ఎంతమంది ఇక్కడ ఉన్న ఒక 20 మంది 25 మందిలో ఎంతమంది చేస్తున్నారంటే ఒక్క చెయ్యి. ఇంకెవరు లేస్తలేరా? 2. ఇంకెవరు లేస్తలేరా? 3. ఇంకెవరు లేస్తలేరా అమ్మా? మీరు ఎవరు లేస్తలేరా? మీరు మగపిల్లల దాంట్లో ఎవరు చేస్తలేరా? అయ్యయ్యో. అయితే అన్న కూడా చేస్తుండట. అయితే దేవుడు చెప్పేటటువంటి మాటను మనము వింటలేమన్నట్టే కదా. ఇప్పుడు ప్రార్థన చేయి, దేవుడు ఏమంటుడు, మొదటి జామున లేచి మన కుటుంబం కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, మన బలులు అర్పించాలట. మనము ఒక జమానాలు ఏముండే, పిల్లల కొరకు మన పాపముల కొరకు బలులు ఉండే. ఇప్పుడు ఏమున్నాయి ఆ బలులు? ప్రార్థనే కదా. ఆ ప్రార్థన చేయకుంటే మనకు ఆ బలిలాగా ఎట్లయితుంది కదా. సరే, నెక్స్ట్ థింగ్ అనేది మనల్ని ఎవరు నిలబెడతారు, ఏ విధంగా నిలబెడతారు అంటే మన ప్రార్థనే మనల్ని నిలబెడతాది కదా. మనం ప్రార్థన చేస్తుంటే మనము ఆత్మీయ శక్తి పొందుకుంటూ ఉంటాం. ఒక ఫోన్కి ఛార్జింగ్ పెడితే మనకు కనబడినటువంటి ఛార్జింగ్ ఇందులో ఎక్కుతుంది. 100% ఇలా ఛార్జింగ్ ఉందని మనకు కనబడుతుంది. అది మనకు కనబడదు కానీ అక్కడ చూపిస్తూ ఉంటుంది. అది విశ్వాసం ఆధారం. కానీ అది ఎట్లా ఎక్కుతుందో అని ఒకవేళ డీప్గా ఆలోచిస్తే మనకు అంతు చిక్కదు. అటువంటిదే మన ఆత్మీయ ఆహారము ప్రార్థన, ఆత్మీయ ఆహారము వాక్యము. వాటిని కనుక మనం లక్ష్య పెట్టకపోతే, వాటిని కనుక మనం విశ్వసించి మనం ప్రార్థించకపోతే మనము నిలబడలేం, ఆయనతో మనం నిలబడలేం. మనం ప్రతి వారం మనము దేవుని వాక్యం విన్నా, ఆ యొక్క దేవుని సువార్త కూటంలోకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనకు ప్రయోజనం లేదు. మనం మొట్టమొదటిగా ప్రార్థన వాక్యం ఖచ్చితంగా మనకు ఉండాలి. ప్రార్థనే మనల్ని బ్రతికిస్తుంది, ప్రార్థనే మనల్ని నిలబెడుతుంది. ఆ శోధనలన్నింటినీ జయింపజేసేది ప్రార్థనే. ప్రార్థన మొట్టమొదట ప్రార్థన మానకూడదు. నీకు ఎంత సమస్య ఉన్నా కానీ ఒక గంట సేపు మనం దేవునికి మొదటి జామునిస్తే మనని ప్రతిదినం కూడా మనని చక్కటి మార్గంలో నడిపిస్తుంది. కనుక దేవుడు ఏమంటుండు, మీరు నా మాట వినకపోతే కనుక వారు భయపడు వాటిని వారి మీదకి నడిపిస్తానంటూ. మనం భయపడతాం, మనకు అన్నీ ఉంటాయి, భయం సరిగానే ఉంటుంది, చేసే పని చేస్తాం. మనకు భయం ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, నిద్ర మొత్తం అయిపోయి కానీ టైర్డ్ అయిపోయినా అని చెప్పి ప్రార్థనకు మాత్రం లేవు, మళ్ళీ వేరే దానికి అన్నిటికీ మనం సమయాన్ని ఇస్తూ ఉంటాం. ఎవరిదైనా బర్త్డే అంటే ఆ రాత్రి అంతా మెలకుతుండి వాళ్ళ కొరకు 12 గంటల వరకు గ్రీటింగ్ చెప్పి, లేదా కేకును కోయించి, దగ్గర అయితే ఇంకా అనేక విధమైనటువంటి ప్రోగ్రామ్ చేసి పడుకుంటాం. కానీ దేవుని కొరకు ప్రార్థన మాత్రం మనము అంత శ్రద్ధగా మనము చేయం. అయితే శరీర సంబంధమైన వాటి కొరకే మనం అంత కష్టపడితే ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఇంకెంత కష్టపడాలని వాక్యం చెప్తా ఉంది. మనము ఈ 40-50 సంవత్సరాల కొరకే ఇంత కష్టపడితే యుగములు బ్రతకాలంటే కోట్ల దినాలు అక్కడ బ్రతకాలి ఆయనతోటి అంటే మనం ఇంకెంత కష్టపడాలనో, వాటి కొరకు ఎంత కష్టపడాలనో మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అబ్రహాం గారు విశ్వాసంతో ఏం విశ్వాసించిండు ఆయన అంటే, నిత్యరాజ్యం ఉన్నదని. ఆయనకు తల్లిదండ్రులకు తెలియదు, ఎవరికి తెలియదు, ఉపదేశం చేసేటోళ్ళు లేరు. కానీ ఒక స్వరము విని ఆయన నమ్మిండు, విశ్వసించిండు, ఆయన మాట విన్నాడు. కనుకని ఆయన నిత్యరాజ్యంలో ఉండేటటువంటి ఆ అర్హత భాగ్యాన్ని పొందుకోండి. మనం కూడా ఆ విశ్వాసం అనేది క్రైస్తవుడికి కేవలం విశ్వాసమే. ఆ విశ్వాసం ఏంది, నిత్యరాజ్యం ఉందని, ఈ లోకంలో మనకి ఇది శాశ్వతం కాదన్న సత్యం మనకి ఎరిగి ఉన్నాం మనం. కనుక మనం తప్పకుండా నిత్యరాజ్యం కొరకు, పరలోకం కొరకు ప్రయాసపడవలసినటువంటి అవసరత మనకున్నది. నిత్యరాజ్యం కొరకే మనం జీవిస్తున్నది. కేవలం ఈ శరీరంతో జీవిస్తున్నంత కాలం ఎవరికి దూరంగా ఉన్నాం, మనము దేవునికి దూరంగా ఉన్నాము. మన దేశము, సొంత దేశం పరలోకం అంటే ఈ లోకం కానిది పరలోకం. ఆ దేవుని దగ్గరికి మనం వెళ్తామనే నిరీక్షణ మనకున్నది. నరులారా తిరిగి రండి అని దేవుడు చెప్పిండు. ఆ మాట మనకు తెలుసు కనుక ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాం. అదే అన్యజనుల్లో నేను చాలామందిని అడుగుతూ ఉంటా, వాళ్ళు ఏమంటారు, ఇంకొక జన్మ ఉంది అంటారు, కానీ పరలోకం ఉంది అని అన్నారు. ఇక్కడనే అన్నీ అనుభవించేస్తాం కానీ ఇంకా జన్మల్లో పాళ్ళు అంటారు వాళ్ళు. కానీ మనకు తెలుసు, నరులారా తిరిగి రండి అని దేవాది దేవుడు చెప్పిండు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిండు కనుకనే మనకు పరలోకం ఉంది అని చెప్పిండు. ఆయన నిత్యరాజ్యంలో మనకు నివాస గృహములు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళిండు అనే సత్యం మనము ఎరిగి ఉన్నాం. కనుక ఆయన మాటలు మొట్టమొదట మనం వినాలి. ఆయన వాక్యాన్ని విన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనము ఆ వాక్యాన్ని ధ్యానించి ఆయన మాటలు వినడానికి మనం ప్రయత్నం చేయాలి. సరే,
హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దామమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎంతటి ఆ యొక్క అద్భుతమైన మాటలు! దేవుని వాక్యం ఎలాగుందట? సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలికలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎంతటి గొప్పది ఈ వాక్యము కదా! వాక్యం మనని బ్రతికింపజేస్తుంది అనే మాటకు నిదర్శనంగా మాట్లాడుతున్నటువంటి మాట మనకి ఎక్కడికి వెళ్తుందంట? ఆ వాక్యము హృదయం అంచుల్లోకి వెళ్తుందట, మూలికల్లోకి కూడా వెళ్తుందట, మూలికలోకి సత్తువను కలుగజేస్తుందట, మనల్ని జీవింపజేస్తుంది. ఎంతటి ఆ సత్యాన్ని మనం విని మరి మనం లోబడుతున్నామా అనే విషయాన్ని మనము గ్రహించుకుందాం. రెండంచుల కంటే కూడా వాడిగలిగినటువంటి ఖడ్గమాట. మనము చాలా మటుకు ఎందుకు ఆ విధంగా రెండంచులు కలిగి ఉందంటే ఆ సత్యాన్ని నువ్వు గ్రహించడం కొరకే. చాలామంది అంటారు, మీకు కూడా తటస్థించి ఉండొచ్చు, ఇట్లెందుకు రాయబడ్డది, ఇట్లెందుకు చూపబడుతుంది, ఏదన్నా ఒకటే రాయవచ్చు కదా, ఏదన్నా ఒకటే సత్యం చూపించవచ్చు కదా, దేవుడు మళ్ళీ రెండు ఎందుకు పెట్టినంటే ఆ రెండు ఎందుకు పెట్టినంటే గ్రహించడం కొరకు పెట్టాడు కదా. మనము ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు పుచ్చి ఉంటాయి, మంచి ఉంటాయి. మనం ఏం చేయాలా? పుచ్చి తెచ్చుకుంటామా, మంచి తెచ్చుకుంటాం. ఆ మంచి వాటిని పరీక్షించేటటువంటి జ్ఞానం ఎవరికి ఉండాలా? మనకు ఉండాలా. కానీ ఈ దేవుని వాక్యం కూడా మంచిని వెతకమంటుంది, దేవుని వెతకమంటుంది, దేవునికి హృదయానుసారుడిగా మనల్ని బ్రతకమంటుంది. ఆయన హృదయానుసారుడిగా మనం ఉంటే ఏం చేస్తాం? మనము ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకుంటాం. ఆయనకు హృదయానుసారుడిగా మనం లేకపోతే ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకోలేము. ఒక అత్త కోడళ్ళు ఉంటారట. అత్త కోడలు ఏం చేస్తారంట, ఒక బిజినెస్ పెడదాం, కష్టం ఉంది అని చెప్పి బిజినెస్ పెడదామని బిజినెస్ పెడతారట. పెట్టి అత్త ఏం చేస్తుందట, బజ్జీలు ఇంట్లో లేవలేదు, నడవలేదేమో, ఇంట్లో కూర్చొని బజ్జీలు చేస్తుందట. బజ్జీలు చేసి కోడలికి ఇచ్చి అమ్మకరమ్మంటే ఆమె ఏం చేస్తుందంట, ఊరంతా బజ్జీలు అని చెప్తా ఉంటే ఎవ్వరు కొనారంట. కొనకపోతే ఒక చెరువు దగ్గర కూర్చొని ఎవ్వరు కొంటలేరని ఆలోచిస్తుంటే కప్పలు ఒరుతాయి కదా, అవి ఒరుతా ఉంటే ఆకలి అవుతుందా అంటదంట. అంటే మళ్ళీ గప్పలు బకబక్క అంటాయంట. అమ్మో ఆకలి అవుతున్నట్టుందని అన్ని బజ్జీలు వేస్తుందంట కప్పలకు. అయితే అవన్నీ తిన్నాయంట. తిన్న తర్వాత మళ్ళీ పైసలు అడిగిందంట. అడిగితే మళ్ళీ అవి బెకబెక అన్నాయంట. రేపిస్తారా అన్నదంట ఆమెనే. అనేసి సరే అనేసి లేచి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అత్తమ్మ దగ్గరికి పోయి, ఏమైందమ్మా బజ్జీలు అన్నమ్మేసినావా అంటే అన్నీ పోయినాయి అత్తమ్మ అన్నదంట. మరి పైసలే బిడ్డ అంటే రేపిస్తారంట అన్నదంట. సరే అనేసి మంచిదే పోయినాయి కదా, అమ్ముడైతే పోయినాయి, రేపైతే పైసలు వస్తాయి కదా అనుకుందంట. సరే మళ్ళీ రేపు పంపించిందంట పైసలకి. మళ్ళీ పోయి ఏమైంది పైసలు ఇస్తారా అని అంటే మళ్ళీ అవి బెకబెక్క అని అంట. రేపిస్తారా అన్నదంట. మళ్ళీ అటేమైందంట. అట్లా చాలా తరచుగా జరుగుతుంటే వాళ్ళ అత్తకు అనుమానం వచ్చి, అసలు ఎవరికి ఇచ్చినావు, ఎవరికి అమ్మినావు, నేను వస్తాపా అని చెప్పి పోతే కప్పల కాడికి తీసుకుపోయిందంట. ఓసి తెలుగు తెక్కుందా నా వీళ్ళకి వేసినావా అని అంట. అంటే ఆమెకి ఏమైంది? మతి తక్కువ ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, అందరి మాదిరిగానే జీవిస్తూ ఉన్నాం. కానీ మనకేం కావాలా? మతి కావాలా, జ్ఞానం కావాలా. అందరూ అనుకునే విధంగా కాదు. యేసు ప్రభుల వారికి ఆయన నిజమైన దేవుడు అని కొంతమంది కుమారుడని, కొంతమంది అన్యులైతే ఏమంటారు ఆయన శక్తిహీనుడని, ఆయన 3 మేకులు పీక్కోలేడని, ఈ విషయాలన్నీ మాట్లాడుతుండే. కానీ మనం ఏం చేయాలి? మనము తెలివి కలిగిన వారిగా మనం జీవించాలి. ఆయన 3 మేకులు పీక్కుంటే మనకేముంటుండే? నరకం ఉంటుండే, మనకు రక్షణ లేకుండే కదా. ఆ విషయాన్ని గ్రహించేటటువంటి జ్ఞానం ఉండాలి. మనం బజ్జీలు వేసినట్టు, ఏది కప్పలకు బజ్జీలు వేసినట్టు మనం ఉండకూడదు. మనం ఏ విధంగా ఉండాలా? మనం జ్ఞానవంతులుగా ఉండాలా. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి, అర్థం కావాలంటే మనము బాగా ఆయనను అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు జ్ఞానం ఇస్తాడు. అయితే ఆయన వాక్యం ఎటువంటిదట? రెండంచులు గల కంటెను వాడిగలిగినటువంటి ఖడ్గం వలె ఉండి ప్రాణాత్మలను
కీళ్లను మూలికలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను కూడా ఆలోచనలను కూడా శోధింపజేస్తుందట ఆయన వాక్యం. గనుక మనం ఏం చేయాలంటే మన యొక్క మనస్సును కేంద్రీకరించినప్పుడు, ఆయన మీద కేంద్రీకరించినప్పుడు, ఆయనకు మనం అప్పచెప్పుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. నిజంగా మీరు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మనతో మాట్లాడాలని కనుక మనసునిస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. కానీ మన మనసు ఎప్పుడైతే నేను చిన్న ఉన్నప్పుడు నామంటే చెప్తున్నాం, ఈ మాట కాదు. నేను ఎప్పుడైనా చర్చికి వస్తే నేను ఏమనుకుంటుంటే తెలుసా, అటెండెన్స్ వేయడానికి మాత్రమే వస్తుంటే, ఆ తర్వాత ఎప్పుడు బయటపడాలా అనుకుంటుంటే నేను. అయితే ఎప్పుడు నా ఆలోచన అంతా బయటనే. ఆదివారం ఎందుకు వస్తుంటే, దేవుడు నాకేమైనా శిక్ష చేస్తాడేమో, దేవుడు నాకేమైనా కాకూడదు. ఇప్పుడు ఇంతకుముందు చదివినాం కదా, ఏది మనం భయపడు వాటినే మన మీదకి రప్పిస్తాడనే మాటను బాగా నేను ఆలోచిస్తుంటే, నా మీదకి ఏమైనా వస్తుందేమో అని అటెండెన్స్ వేయడానికి మాత్రమే వస్తుంటే, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నేను వెళ్ళిపోతా బయటికి అన్నట్టు. ఎప్పుడు ఆమెనంటారో నా ఫస్ట్ చెప్పులు నేనే వేసుకొని బయటికి వెళ్ళిపోయేవాడిని. మా అమ్మ అడుగుతుండే తెలుసా, ఇవాళ ఏం వాక్యం చెప్పారో, చెప్పకపోతే నేను అన్నం పెట్టానంటే ఏ మాట చెప్పిండో ఆ 2 మాటలు మాత్రం మైండ్లో పెట్టుకొని పోయి మా అమ్మకి అప్పచెప్పేసి అన్నం తినేవాళ్ళం. అంతటి ఆ యొక్క దుస్థితిలో ఉండే. ప్రేమ లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు. దేవుని మీద ప్రేమ ఉండి, ఆశ ఉండి, ఆసక్తి ఉంటే మనం ఆయన వాక్యాన్ని ఇంకా తెలుసుకుంటాం, ఇంకా కావాలని అడుగుతూ ఉంటాం. కానీ అటువంటి విధంగా ఉండదు. ఆయన మీద కనుక మనం మనసును పెడితే ఖచ్చితంగా మనకు వాక్యం అర్థమయ్యే విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక మనము ఒక 2 నిమిషాలు ఆయనకు సమయాన్ని ఇవ్వాలి. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తై ఉన్నాడని, ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. చాలమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏసే క్రీస్తై ఉన్నాడని కదా, ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడు కదా. ఏసే క్రీస్తై ఉన్నాడు. ఏసయ్య దేవుడని నమ్మినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు. ఓకేనా? ఏసే దేవుడని నమ్మినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పుట్టించిన వాణిని ప్రేమించుచున్నాడు. మనను పుట్టించిన సృష్టికర్తను ప్రేమించుచున్నాడు. యేసు ప్రభు దేవుడు అన్నవారు, దేవుడు మనను పుట్టించిన వాడిని ప్రేమించుచున్నాడు. ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన ప్రతివానిని ప్రేమించును. అయితే ఇక్కడ ఆ వాక్య సారాంశం ఏంటంటే, యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించేవారు, దేవుని మూలంగా పుట్టిన ప్రతివాన్ని కూడా ప్రేమిస్తారట. అంటే దాని అర్థం ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి విశ్వాసులందరం కూడా ఏ విధంగా ఉంటామంట, మనము ప్రేమతోటి ఉంటామంట. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి ఏమైనా అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? ఏదైనా అయితే బాధపడతాం కదా, ఏదైనా అయితే బాధపడతాం. వారికి ఏమైనా కావాలంటే మనం వారికి తెచ్చి పెడతాం. మనతో తాహత లేని దానికి కూడా మనం తీసుకొచ్చి సప్పో చేసి పెడతా ఉంటాం. కానీ దేవాది దేవుడు ఏమంటుండంటే, మనం ఎవరిని ప్రేమించాలంటే మన కుటుంబాన్నో మన బంధువులనో కాదు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి విశ్వాసిని కూడా ప్రేమించమని అంటుండే దేవుడు. మనము ప్రేమించి వారిని బలపరచాలా. కానీ ఈ రోజుల్లో చాలా మట్టుకైతే మనం కోపంతో, ద్వేషంతో, అహంతో, కొంతమంది అయితే ఇక్కడ మన సంఘంలో లేరు కానీ చెప్తున్నా, ఆస్తును బట్టి, అంతస్తును బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి ప్రేమిస్తారు, హోదాను బట్టి మాట్లాడతారు కూడా. అసలు కొంతమందికి ఏం లేకపోతే మాటలు కూడా మాట్లాడరు, మర్యాద కూడా ఇవ్వరు. కానీ దేవాది దేవుడు అట్లా చెప్తాడు. దేన్ని బట్టి మనం ప్రేమించాలట? దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ప్రేమిస్తాడట. దేవుని ప్రేమించేటోడు ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుని బిడ్డల్ని ప్రేమిస్తారు. ఏ ప్రేమ అది? ఈ శరీర ప్రేమలు కావు. కనుక ఆ దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని బిడ్డల్ని ప్రేమిస్తాడు. ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలా. కింద మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారిని అయితిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. అయితే మనం దేవుని పిల్లలమని ఎలాగ ఎరుగుతారంటే, దేవుని బిడ్డల్ని ప్రేమించినప్పుడు మన ప్రేమను బట్టి ఆ యొక్క గుర్తింపు ఉంటుంది, రికగ్నైజ్ ఉంటుంది. మనల్ని చూసినప్పుడు ఎవరిని చూడాలంటే మనల్ని
దేవుణ్ణి చూసినట్టు ఉండాలా. మనం సాక్షాత్తు మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే దేవుణ్ణి చూసినట్టే ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలా? మనల్ని తిట్టినప్పుడు క్షమించాలా, మనల్ని బాధించినప్పుడు క్షమించాలా. నిజంగా చాలా మటుకు అలాంటి ప్రవర్తన ఉన్నప్పుడు ఎవరు కనబడతారంటే యేసుప్రభుల వారు కనబడతారు. చాలా మటుకు నేను చుట్టుపక్కల చూస్తూ ఉంటా, ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎవరైనా క్రైస్తవులు కనుక చాలా హార్ష్గా ర్యాష్గా ఉన్నారనుకో, చర్చికి పోతారు కదా, వాక్యం చెప్తారు కదా అని అన్యులే అంటారు. తెలుసా ఎందుకంటారు ఆ మాట అంటే? అన్యులకు తెలుసు వీళ్ళు ఎవరు దూషించరు. వాళ్ళ యేసు ప్రభు ఏం చేసిండు, ఒక దెబ్బ కొడితే ఇంకో చెంప చూపిమని అన్నాడు. ఆయన బాధించి సిలువేసిన వారిని క్షమించమన్నాడు. కానీ వీళ్ళేంది రివర్స్గా ఉన్నారు. వీళ్ళు వాక్యం చదువుతారు కదా, వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా అని అంటారు, వాళ్ళే అంటారు. కనుక మనం ప్రవర్తన ఎవరిని చూపిస్తుంది? దేవుణ్ణి చూపిస్తుంది మన ప్రవర్తన. కనుక మన ప్రవర్తన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలట? దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చి వారి మైతిమ దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దేవుని వలననే ఎరుగుదుము. ఆయన ఆజ్ఞను కనుక మనము ఎరిగినట్టయితే మనము ఖచ్చితంగా ఇతరులను ప్రేమిస్తాం. ఒక దగ్గర రాయబడుతుంటుంది, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమనంటే నీ పొరుగువాడంటే ఎవరు అని అడుగుతాడు ఆయన. నీ పొరుగువారంటే ఎవరు అని అంటే దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒకడు ఏం చేస్తుండట, ఎరిశలేం నుండి ఏడికి పోతుండట, ఎరికో పట్టణానికి పోతుండట. ఎరిశలేం అంటే ఏంటి? మనకు దేవుని సన్నిధి. ఆ సన్నిధి నుంచి ఏడికి పోతుండట, ఎరికో పట్టణానికి పోతుండట. ఎరికో పట్టణం అంటే ఏంది? పాపముతో నిండినటువంటి లోకము. ఆ లోకంలోనికి వెళ్తుండట. ఆ లోకంలోనికి వెళ్తుంటే ఏమైనప్పుడు ఏమైనా దొంగల చేత పట్టబడి కొట్టబడి దోచుకోబడ్డాడు. అప్పుడు ఏమైంది? యాజకుడు ఒక ఆయన వచ్చిండు కదా, యాజకుడు వచ్చిండు, చూసిండు, అమ్మో ఇది నాకెందుకని వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన చూసి దేవుని బిడ్డలను పడిన వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ప్రేమతత్వం లేదు, చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు, నాకెందుకు అంటా ఉన్నారు. బైబిల్లో స్పష్టంగా రాయబడ్డది ఏమనంటే, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేసి మంచిగా హాయిగా తృప్తిగా ఉండు అని అనకూడదు. మనం ఏం చేయాలి? కలిగినదంతా వానికి పెట్టి మనము ఆయనను ప్రోత్సహించాలి. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? క్రైస్తవులను పడిన వారు కూడా జస్ట్ మాటలతో మాత్రమే వారిని తృప్తిపరుస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇంకా కింద దేవుడు అంటాడు, ఆయన దేవుని బిడ్డ కానటువంటి అన్యుడు వచ్చి ఏం చేస్తాడు? ఆయనను పరామర్శించి ఆయన గాయములకు కట్టుగట్టి ఆయనను పుటకుల్లో వాడి దగ్గర పెట్టి ఆయనకు కొంత డబ్బు ఇచ్చి ఆయనను పోషిస్తాడు. ఇప్పుడు ఎవరు పొరుగువాన్ని ప్రేమించిన వారు అని అడుగుతాడు దేవుడు కదా. మనం మన పొరుగువాన్ని ప్రేమించిన వారం అయితే మనం మన జీవితం, మన నడవడి, మన ప్రవర్తనను మనము సరిచూసుకోవాలంటే వాక్యానికి లోబడిన వారం అయితే అంటే దేవుని వాక్యాన్ని లోబడి ఇతరులను ప్రేమించినప్పుడే మనము దేవుని బిడ్డల మనబడతాం. ఈ దేవుడి వాక్యాలన్నిట్లో కూడా ప్రధానమైంది ఏంటట అమ్మా? ప్రేమయే. అన్ని ఆజ్ఞలు అన్నిటికంటే ఎక్కువ ప్రధానమైంది ప్రేమయే. ఆ ప్రేమ ఉంటే ఏమవుతుందట? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ద్వేషాన్ని కప్పుతుంది, అసూయను కప్పేస్తుంది, అన్ని విధాలుగా ఇటువంటి మనలో ఉన్న చెడుతనాన్ని అంతా తీసేసి ప్రేమ ఏం చేస్తుంది? విస్తరింపజేస్తుంది. అనేకులను మార్చేటటువంటి హృదయం మార్పును కలగజేసేది ఏంటంటే అది ప్రేమనే. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మొట్టమొదటగా మనలో ప్రేమ ఉంటే ఇతరుల ఆ యొక్క తప్పును కూడా ఆ యొక్క సరిదిద్దుతుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ లోకాన్ని ఇక్కడ పైన ఏమంటుండు? దేవుని ఆజ్ఞలు నెరవేర్చేవారు అవి ఏమంటుండు? పెద్ద భారమేమి కాదు. 3వ వచనమా? 3వ వచనం, దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైన. చాలామంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి రావాలంటే అమ్మో అది పెద్ద కఠోరమైన దీక్ష అంటారు. ఇవి పెద్ద భారమైనవి కావు. గుట్కా, తంబాకు, తాగుడు, శరీర ఇచ్చలన్నీ వదలాలి. అది పెద్ద భారమైనదా? హాస్పిటల్ దగ్గరికి పోతే ఒకవేళ దగ్గుతుండ అనుకో, లేకపోతే ఇక్కడనే వస్తుంది అన్నాడు అనుకో, డాక్టర్ ఏమని చెప్తాడు? నువ్వు తాగుతావా, నువ్వు గుట్కాలు తింటావా అని అడిగి ఏమంటాడు? ఇవన్నీ తినకు, నువ్వు బ్రతకాలనుకుంటే తినకు అంటాడు. అని సూదులు బుచ్చి
డబ్బులు తీసుకొని గోళీలు ఇచ్చి పంపిస్తాడు. కానీ దేవాది దేవుడు ఏమని చెప్తుండో, డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందుకే, డబ్బులు తీసుకోక ముందుకే, సూది ఇవ్వక ముందుకే ఇవన్నీ చేయొద్దంటుండే. ఇది భారమైందా? కాదు కదా. ఇది భారమైంది కాదు. ఇవన్నీ కూడా సులభమైనవే, కానీ వీటిని గ్రహించట్లేరు. ఆ దేవాది దేవుని మాటను గ్రహించట్లేరు. కనుక దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించు వారగుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. కేవలం విశ్వాసంతో మనం జయించగలం. దేవాది దేవుడు మన యేసయ్య మన రక్షకుడు మన దేవుడు అని నమ్మితే చాలు, మనం వీటన్నిటిని జయిస్తాం. కేవలం నమ్మాలి అంతే. నమ్మి ఆయన దగ్గర ప్రార్థించిన ఎడల మనం వీటన్నిటిని కూడా మనం జయిస్తామని వాక్యం చెప్తా ఉంది. కనుక మొట్టమొదట ఏమని, దేవాది దేవుడి మీద విశ్వాసము, ఆయన దేవుడని నమ్మితే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలామంది, కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు, తిరిగి జారిపోతూ ఉంటారు, వస్తారు, తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మందిలో నేను చూస్తూ ఉంటాను. కాకపోతే దేవుడు ఆ విషయంలో చాలా రెఫరెన్స్ రాయబడి ఉన్నాయి. ఏమని ఉన్నాయంటే, కుక్క తన వాంతిని తిరిగినట్టు మన జీవితం ఉండకూడదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేసిండు? తప్పిపోయి తిరిగి మళ్ళీ వచ్చిండు. కానీ ఆయనకి ఏం జరిగిన సంభవించిందో వాటిని సరిగా గ్రహించారు. మనం ఆయన దగ్గరికి ఒకసారి వచ్చి తిరిగి వెనుకకు జారిపోకూడదు. చాలామంది జారిపోతూ ఉంటారు. ఏమనుకుంటారంటే దేవుడు ప్రేమస్వరూపి క్షమిస్తాడని మాట్లాడతారు. కానీ దాని తర్వాత పరిణామాలు ఎలాగున్నాయో నేను చాలా మటుకు చూసి వివరించినాను కూడా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దామమ్మా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలమ్మా. ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం చేరడట. ప్రభువా ప్రభువా అంటే ఏంటట? ప్రభువా ప్రభువా అంటే ఏంటి? ఆయన రక్షకుడని, యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే రక్షకుడు అని ప్రార్థన చేస్తూ అన్ని చేస్తూ, కానీ ఏమంటారు కొంతమంది, ఆయన కుమారుడు దేవాది దేవుడు ఉన్నాడు అంటారు. ఇక్కడ మాట అనేక విధమైనటువంటి మాటలు మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు, అనేక విధమైన. అందుకే మనం ఏమంటుండు, జ్ఞానం కలిగి ఉండమంటుండు. ఆ కింద చూసుకుంటే ఆ యొక్క సారాంశాన్ని చాలా మంచిగా క్లియర్గా మనకు వివరిస్తూ ఉంటాడు దేవుడు. అయితే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుండంటే, అనేక మంది అట ఏం చేస్తురట? దయ్యములను నిలగొట్టిరట, ప్రవచించిరట, జరగబోయే వాటిని కూడా ప్రవచించిరట, దయ్యాలను నిలగొట్టిరట, అనేకమైనటువంటి ఆయన నామంలో కార్యం చేశారు. ఏం చేశారు? ఎవరి నామంలో చేశారట? యేసయ్య నామంలో చేశారు. కానీ వాళ్ళను అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ ఆయన నామంలోనే ఈ అద్భుత కార్యం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారట? తండ్రి వేరే ఉన్నాడని అన్నందుకు వీళ్ళకి ఏమైపోయారు? వాళ్ళు అక్రమం చేయవారులారా అయిపోయారు. ఇక్కడ తండ్రి నామమున దయ్యమా వెళ్ళిపోయింటే దయ్యం పోతుందా? నిద్ర వస్తుంది అందరికీ? అందరం లేచి ఒకసారి ఒక చిన్న పాట పాడుకుందాం. నేను స్టార్ట్ చేసి 5 నిమిషాలు 10 నిమిషాలు మొక్కలలో అందట్లో కొద్దిగా డల్ అయినట్టు కనబడుతుంది. సరే, అయితే అనేక విధములైన దయ్యంలో నిలగొడుతురు, స్వస్థతలను చేస్తారు, ప్రవచిస్తారు. ఏ నామంలో? యేసు నామంలో చేస్తారు. కానీ తండ్రి ఉన్నాడు, ఈయన కుమారుడు అని చెప్పినందుకు ఏమవుతుంది? అక్కడ అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటుండు. అక్కడ పైన రాయబడినది ఏమని? ఇప్పుడు పైన ఒక మాట తండ్రి చిత్త ప్రకారం అన్నాడు కదా, మరి తండ్రి నామమున దయ్యం నిలగొడుతున్నా, తండ్రి నామంలో నేను స్వస్థతలను చేస్తున్నాను. అక్కడ ఏం రాయబడలేదు. తండ్రి నామంలో ఎక్కడ మాట్లాడలేదు. తండ్రి నామంలో దయ్యములు లోబడలేదు కదా. తండ్రి అనేది నామం కాదు, అవునా? తండ్రి అంటే నామం కాదు, యేసు అన్నది నామము. యేసు నామంలో దయ్యములు పారిపోతున్నాయి, భయపడుతున్నాయి, లోబడుతున్నాయి. యేసు నామంలో సమస్తం చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం చేరని అంటుండు. అందుకే ఏమంటాడు కింద? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. 22 మళ్ళా చదవమ్మా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? మేము నీ నామములో ప్రవచింపలే. ఆయన నామం ఎత్తుతురు, ఆయన నామంలో ప్రవచిస్తురు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి నా యొద్ద నుండి పొండని వారితో చెప్పానట. ఇక్కడ అన్ని కూడా ఆయన నామంలో చేశారు. కానీ ఆయననేమని ఒప్పుకోవట్లేరట.
నేనే ఆయనని అని ఒప్పుకోవట్లేరట. ఆయన దేవుడని ఒప్పుకోనందుకు నేను ఏమంటుండే, దేవుడు మిమ్మల్ని ఎరగను, మిమ్మల్ని నేను ఎరగను. ఎందుకు ఎరగను? ఆయన దేవుడని మీరు ఎరగలేదు కనుక నేను మిమ్మల్ని ఎరగను. ఆయన దేవాది దేవుడని మీరు ఎరగలేదు కనుక నేను మిమ్మల్ని ఎరగను అని అంటుండే. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనను ఎరుగుటయే ఒక్కొక్క చోట రాయబడి ఉంటుంది, తండ్రిని కుమారుని ఎరుగుటయే ఆ యొక్క సత్య మార్గంలో నడిచినవాడు. తండ్రి అంటే ఎవరో, కుమారుడు అంటే ఎవరో నీకు తెలిసి ఉండాలా. ఆ సత్యం తెలియకపోతే నీకు రక్షణ లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఇక్కడ అనేక మంది చేస్తూ ఉంటారు, అనేక మంది చెప్తా ఉన్నారు, అవాస్తవం ఉండొచ్చు. అవన్నీ ఇక్కడ కాదు, ఆ తీర్పు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అక్కడ అనేక మంది ఏమంటారు, ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తూ ఉన్నాం. ఒక ఆయన అయితే టచ్ అంటాడు కదా, టచ్ అనగానే ఏమైపోతారు, పడిపోతున్నారు. అది వాస్తవమా అవాస్తవమా అక్కడ దేవుడి దగ్గరకు పోయిన తర్వాత తెలుస్తుంది. మనం ఇక్కడ మనం మాట్లాడుకోవడం కూడా అది దేవుడు మంచిది కాదని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి మాటలు ఎక్కడ లేవు. ఒకవేళ అయినా జరిగినా కూడా అది ఎవరి నామంలో జరుగుతూ ఉన్నాయి, యేసు నామంలో జరుగుతూ ఉన్నాయి. వారి బోధ ఒకవేళ అనేకులకు నిరుత్సాహం కలిగేటట్టు, అనేకులు వెనకకు మళ్ళీపోయేటట్టు ఉంటుండొచ్చు. కానీ మనం సత్యాన్ని మాత్రం గ్రహించాలా. క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు ఉండాలా. అప్పుడు మనము ఆ నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఈ నా మాటలు విని, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చాలమ్మా, ఏ మాటలు వినాలా? ఆయన సత్యం మర్మంగా రాయబడ్డది. ఆయన సత్యము దీపములాగా, పెద్ద అగాధమైనటువంటి చీకట్లో దీపంలాగా మెరుకు 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 అని మెరుస్తుంది. ఆ దీపాన్ని నువ్వు ఎరిగి ఉండాలా. ఆ సత్యాన్ని నువ్వు పట్టుకోవాలా. భూమి అంతటిలో కూడా కింద పాతి ఉన్నటువంటి ఆ బంగారాన్ని వెనక్కి తీస్తున్నాడు మానవుడు, కానీ సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతా ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనంలో మొత్తంలో కూడా పొందుపరచబడ్డది. ఆ సత్యాన్ని గ్రహించుటే ఆ దేవాది దేవుడు. అనేకులు కూడా ఏం చేస్తూ ఉన్నారు, మేము చిన్న ఉన్నప్పుడు ఒక మాట ఉంటుండే, తోకలేని పిట్ట 96 మైళ్ళు తిరిగిందట. ఏంటిది అది? ఉత్తరం. ఆ ఉత్తరానికి అడ్రస్ లేకపోతే ఏడ తిరుగుతుంది? అది డస్ట్బిన్లో పోతుంది. ఏం తిరగదు, 96 మైళ్ళు తిరుగుతుంది. అందులో ఏ మ్యాటర్ ఉన్నది అన్నది కాదు. మనకేముండాలో, పైన అడ్రస్ ఉండాలి. లోపల మ్యాటర్ రాయకుండా అడ్రస్ రాసినా పోతుందా పోదా? లోపల ఏం మ్యాటర్ లేదు, పైన అడ్రస్ ఉంది, పోతుందా పోదా? పోతుంది. ఒకవేళ లోపల మ్యాటర్ ఉండి పైన అడ్రస్ లేకపోతే పోదు. మన అడ్రస్ ఏముండాలా? సరైనదై ఉండాలా. మనం నెంబర్ కరెక్ట్ కలపాలా. ఏ నెంబర్ కలపాలా? మన ఏసఐ నెంబర్ కలపాలా. కలిపితేనే ఏసఐ దగ్గరికి పోతుంది. ఏసఐ ఏం చేస్తాడు, రా బిడ్డ నువ్వు నా బిడ్డ అంటాడు. మనం వేరే నెంబర్లు కలిపితే ఏసఐ ఏమంటాడు లాస్ట్కు, మీరెవరో నేను ఎరగను అంటాడు. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనం ఎట్లా నిత్య జీవంలోకి మనం వెళ్తాం? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను సువార్త 17:3 చూద్దామమ్మా. నేను మీతో చెప్పిన మాటను బట్టి, యోహాను సువార్త 17, మా భాషతో ప్రాబ్లం కొద్దిగా. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ ఏమని ఎరగాల? ఇక్కడ ఇవన్నీ ఎందుకుంటాయంటే దేవుడు మనని ఎరగడానికే. ఇప్పుడు ఇక్కడ పైన ఒక మాట రాయబడదు కదా, అదెందుకు రాయబడ్డదని నువ్వు క్వశ్చన్ వేయకూడదు. అందులో ఉన్న మర్మాన్ని మాత్రమే నువ్వు ఎరగాల. మీరు చిన్న ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణ అని అవేమో పొడుపు కథలు బాగుంటుండే కదా, మరి మీరు తెలుసుకోలేదు. అందులో అన్ని సారాంశం ఉంటుండే. ఆయన అన్నీ వాటిని ఏమంటారు, అవన్నీ వేస్తే వాటిని విప్పటమే ఆ యొక్క జ్ఞానవంతుని యొక్క లక్షణం. అందుకే జ్ఞానవంతుడా అని పరీక్షిస్తుండేనమాట. అయితే మనము ఆ సత్యాన్ని గ్రహించడమే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం. దేవుడు అన్నీ ఇచ్చిండట, కానీ మనం అడగకనే మనం పొందుకోలేకపోతా ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, అద్వితీయుడు అంటే ఏంటి చెప్పనమ్మా, మనకు అర్థం అయ్యే విధంగా నేను కొంచెం సమయం తీసుకుంటాను. ద్వితీయుడు అంటే ఇద్దరు, రెండు. ద్విత్యం అంటే రెండు కదా. అద్వితీయుడు అంటే ఒకటి, ద్విత్వం కానిది ఒకదాన్ని అద్వితీయుడు అంటారు. అయితే అద్వితీయ సత్యదేవుడైన నిన్ను, రెండు కాని ఒక్కటైన దేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ పైన ఒక మాట మనకి ఇచ్చేసిండు, అక్కడ ఆ అర్థం వచ్చేసింది, అక్కడ ఆన్సర్ వచ్చేసింది. అద్వితీయ దేవుడు అంటే ఇద్దరు కాని దేవుడు, ఒక్కడే ఉన్న దేవుడిని మీరు ఎరుగుటయే. ఇద్దరని చెప్తున్నారు కదా, ఇద్దరని రాయబడి ఉన్నది కదా, ఆ ఇద్దరిలో ఒక్కడెవరో మీరు ఎరగండి.
అదే మీకు నిత్య జీవం అని అంటున్నాడు. అది ఎరగకుండా మనం ఎంతకాలం అని మనము ఎన్ని లెటర్ రాసినా కానీ అవి ఏమవుతాయి? డస్ట్బిన్ల కన్నా పోతే పోస్ట్ ఆఫీస్ కన్నా వచ్చేస్తాయి, తిరిగి మన దగ్గర కన్నా వచ్చేస్తాయి. అందుకే దేవుడు ఏమంటుడు? మిమ్మల్ని నేను ఎరగను అంటుడు. మనము ఆయన నామములు అడుగుతూ ఉంటాం, కానీ ఆయన మనని ఎరగకపోతే ఏం లాభం? ఆయన మనని ఎరిగేటటువంటి ఆ యొక్క ఆలోచన మనలో ఉన్నదా మనం గ్రహించాలి. ద్విత్వము కానిటువంటి ఏకత్వము, ఒక్కడే దేవుడు, ఏకైక దేవుని ఎరుగుటే ఆ సత్య జీవం, ఆ సత్యం, అనిత్య జీవం. సరే, మీ అందరికీ కాలు వస్తున్నట్టు ఒక 2 నిమిషాలు లేవండి. చిన్న కోరస్ ఏదైనా మంచి జల్ది ఎత్తండి బిడ్డ. అందరు లేచి నిలబడి జల్దిన. ఎందుకు మీరు చిన్న ముసలోళ్ళ అసలు ముందు లేసారు? లేవాలి యవనస్తులు త్వరగా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో బలము ఉన్నదయ్యా. చాలా సరే, ఎంత మంచి దేవుడవయ్యా. మళ్ళొకసారి ఎత్తండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినయ్యా నేను, దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను, దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. కూర్చోండి. ఎక్కువ సమయం తీసుకోను, కొంత సమయమే తీసుకుంటా. తాళం చెవి ఉందా? యోహాను సువార్త 16వ అధ్యాయం 25-26 చదువుదామమ్మా. ఆ దినమందు మీరు ఆ, నా పేరట అడుగుదురు గాని ఆ, మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని ఆ. మీతో చెప్పుటలేదు. ఆ. మీరు నన్ను ప్రేమించి ఆ. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక ఆ. తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. 16వ అధ్యాయము 25 యోహాను సువార్త 25-26 అమ్మా వచనాలు. 16వ అధ్యాయం 26 చదువు. 25 నుంచి చదువు. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని అయితే నేనిక ఎన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్ప గడియ వచ్చుచున్నది.
ఇక్కడ చాలా మట్టుకు తండ్రి కుమారుడు అనే విషయంలో కొంచెం తర్జన భర్జన అవుతూ ఉంటారు. కంఫర్టబుల్గా ఉందా? ముందుకు వస్తారా? ఉందా కంఫర్టబుల్? అయితే తండ్రిని కుమారుని గురించి తర్జన భర్జన అవుతూ ఉంటారు. కుమారుడు అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు అనేది అర్థం కాక ఆ మొట్టమొదటి నుండి ఆ యొక్క దేవుడు యెహోవా దేవుడే కదా ఉన్నది అనే విషయంలో చాలామంది తర్జన భర్జన అవుతూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజేయు గడియ వచ్చిచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. ఎందుకనగా చాలా మంది ఏమని ఎత్తుతారంటే, ఆయన ప్రార్థన ఏమని చేసిండు? తండ్రికే చేసిండు కదా, ఆయన ఆత్మను తండ్రికే అప్పచెప్పిండు కదా. ఆయన అనేక విధమైనటువంటి తండ్రి ప్రస్తావన తీసినప్పుడల్లా ఆ మాట తీస్తూ ఉంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆ దినమున నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో ఇక మీదట నేను చెప్పను. మీతో నేను స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి గడియ వచ్చినది. ఏమని? మీ కన్ఫ్యూజన్ తీసేస్తా, మీకు ఇంకా స్పష్టంగా మీతో మాట్లాడతా అని చెప్పేసి దేవాది దేవుడు ఏమంటాడు, గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రి ఇంతవరకు గూఢార్థంగా మాట్లాడిండట. ఏమని? తండ్రి గురించి అని గూఢార్థంగా మాట్లాడు. మనం ఇంతకుముందు కూడా మనం ఒకసారి ఏమనుకున్నాం, యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన దిగి రావాలి, శరీరధారిగా రావాలి. ఆ వచ్చినటువంటి కార్యం ఏంటంటే ఆయన రక్తము కారాల, రక్తము చిందాలా, ఆయన ప్రాణం మన కొరకు పెట్టాలి. అయితే యేసు ప్రభుల వారి శిల్వ ప్రక్రియ కాకముందుకే చాలాసార్లు ఆ యొక్క చంపాలని చూసినటువంటి ప్రక్రియలు జరిగినాయి కదా. రాళ్లతో కొట్టి చంపాలని చూసిరట. అప్పుడు దేవుడు ఏం చేసిండట? తప్పించుకొని బయట. ఎందుకు? ఆ విధమైనటువంటి మరణం ఆయన పొందకూడదు. ఆయన ఏ విధమైన మరణం పొందాలంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా కారాలి, వెముక విరగకుండా ఆయన చనిపోవాలని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నది. అట్టి మరణమే అది బలి పశువుకు ఆ యొక్క అర్హత అయినది. అందుకే ఆయన బలి పశువుగా చనిపోవాలి కనుకనే ఆయన ఆ ప్రక్రియ జరిగించిండు. కనుక ఆ విషయాన్ని మనకు దేవుడు గూఢార్థంగా మాట్లాడిండు. ఆయన మరణం వచ్చే వరకు ఒక చోట ఏమంటాడంటే, నువ్వు దేవుడువా అంటే దేవుడిని అని ఆయన మీరన్నట్టే అన్నప్పుడు ఇంకేం కావాలని బట్టలు చింపుకుంటాడు. ఆ యొక్క మతాధిపతులు అందరూ చింపుకోవాల్సింది బట్టలు కాదు, మన హృదయాన్ని చింపుకోవాలా. మనం ఆయన చేసినటువంటి ఆ మేలును, ఆయన చూపించినటువంటి ప్రేమను మనం తెలుసుకొని మన హృదయాన్ని మనం చెప్పుకోవాలి, మనం అంగలార్చాలి. యేసయ్యా, నువ్వు ఎంతటి త్యాగం చేసినవని ఆయన దేవాది దేవుడు అయ్యుండి మా కొరకు మమ్మల్ని ప్రేమించి హీనాతిహీనమైనటువంటి ఈ దుస్థితిని కూడా నువ్వు వెనుక తిరగకుండా మా కొరకు ప్రాణం పెట్టినావు, మా కొరకు జన్మనెత్తినావు అని మన హృదయాన్ని చెప్పుకోవాలా. కానీ వారు ఏం చేశారట? వస్త్రాన్ని చింపుకురు. ఎందుకంటే వారు లోబడనొల్లక, నమ్మక, విశ్వసించక వాళ్ళు ఆ ప్రక్రియ చేసిరు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా మీరు ఆ దినమున మీరు తండ్రి పేరిట నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని చెప్పుటలేదు. ఇక మీదటిగా నేను చెప్పను, ఇంకా ఆ మాట నేను మీకు అడగనని అంటుడు. అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం మనకు కావాలా, ఆ విషయం మనం గ్రహించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు చూద్దాం. మీరు నన్ను 14 7 నుంచి. ఓకే. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుయుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచియున్నారని చెప్పాను. యేసు ప్రభుల వారి మాట చెప్తా ఉన్నారు. అక్కడ ఆది కాండంలో నుండి కూడా దేవుడు ఏమంటుండు? దేవాది దేవుడు ఎవరు కూడా ఏ నరుడు కూడా చూడనేరడు, చూచినవాడు బ్రతకడు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండో, మీరు నన్ను చూచి ఉన్నారు. ఎక్కడ చూసిరు? ఎవరిని చూసిరు? చెప్పండి అమ్మా, ఎవరిని చూసిరు? యేసుప్రభుని చూసిరు కదా. మనుషులందరూ కూడా ఎవరిని చూసిరు? యేసుప్రభుని చూసిరు. యెహోవా దేవుడిని ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ ఏమంటుండు? మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఎంతటి స్పష్టంగా మర్మంగా మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గ్రహించకపోతే మనకు నిత్య రాజ్యం లేదు. ఆయనకు అడ్రస్ లేనటువంటి లెటర్ లాంటి వాళ్ళము. నా నామంలో అయ్యా నీ నామంలో దయ్యంలో నిలగొట్టినా, నీ నామంలో అన్ని అద్భుత కార్యాలు చేసిన అంటే దేవాది దేవుడు ఏమంటున్నాడు? అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను, నా ఇద్దరు నుండి పొండి అంటున్నాడు. ఆ యొక్క లెటర్ ఉండాలా, ఆ యొక్క అడ్రస్ ఉండాలా, ఆ విషయం మనం గ్రహించాలి. కింద చూడము.
అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు ఇంతకంటే స్పష్టమైన మాటలు మనకి ఇంకేమైనా కావాలా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే నేను ఇంతకాలం మీతో ఉన్నాను, మళ్ళా నువ్వు తండ్రిని చూపిమని ఎలా అడుగుతున్నావు? ఈ విషయాన్ని మనం గ్రహించకపోతే మనం పరలోక రాజ్యంలో ఏ విధంగా వెళ్తాం? నమ్మి విశ్వసించాలన్నాడు. నమ్మకం అంటే ఏంది? విశ్వాసం అంటే ఏంది? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఆనాడు ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని చూసిన వారు కూడా అటో ఇటో జారిపోతే మనం చూడకుండా నమ్మిన వారు ధన్యులమని మనకు చెప్తలేడా దేవుడు? ఆ యొక్క పడవలో ప్రయాణం చేసినప్పుడు తుఫాన్ వచ్చి సముద్రం అంతా అల్లకల్లోలం అవుతున్నప్పుడు, గద్దించినప్పుడు సముద్రం అంతా నిమ్మలమైనప్పుడు అప్పుడు నీకు ఆయన శక్తి నీకు అర్థం కాలేదా? ఒక మాట ఎవరు ఈయన? ప్రకృతి ఈయనకు లోబడుతుందే. ప్రకృతి లోబడేటటువంటి శక్తిమంతుడు సృష్టించిన సృష్టికర్తకే కదా లోబడతాయి అన్న ఆ విషయాలు మనం గ్రహించకపోతే మనం ఎట్లా ఆ నిత్య రాజ్యంలోకి మనం ఎట్లా వెళ్తాం? 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడని నీవు నమ్ముటలేదా? నేను అమ్మ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఇట్రా బిడ్డ, ఇట్రా. వీడు మా తండ్రి అనుకున్నాం. ఇక్కడ నేను కుమారుని అనుకున్నాం. ఈ తండ్రి యందు నేనున్నాను అనుకో. ఈడ నేనున్నా. ఇక్కడ ఎవరున్నట్టు? అక్కడ ఎవరున్నట్టు? ఎవరు లేరు. నేను ఇక్కడ ఉన్న కుమారుణ్ణి. నేను ఇక్కడ కుమారున్నా. మా తండ్రి ఇక్కడ ఉన్నాడు. మా తండ్రి ఇక్కడికి వచ్చిండు. అక్కడ ఎవరున్నారు? మా తండ్రి ఉంటాడా? ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యం ఏంటంటే, పోవిడ కూర్చో. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, తండ్రి యందు నేనును నా యందు తండ్రిను ఉన్నామని నువ్వు ఎరుగుటలేదా? అంటే ఇంకా తండ్రి వేరే దగ్గర లేడు. నేను ఇక్కడ ఉన్నానంటే అక్కడ తండ్రి లేడు. నేను అక్కడికి పోయినా అంటే ఇక్కడ కుమారుడు లేడు. అక్కడ తండ్రి కుమారుడు ఒక్కటే అన్న విషయాన్ని మనం, ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం ఎట్లా? ఆ నిత్య రాజ్యంలోకి మనం పోవాలంటే ఆ సత్యం మనం ఎరగకపోతే ఎట్లా? యేసయ్యను నమ్ముటే, యేసయ్యను ఎరుగుటే మనం నిత్య రాజ్యంలోకి ప్రవేశం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. నమ్మకపోతే ఏంటట? నిత్య నరకమే. నేను మిమ్మల్ని ఎరగను, నా యొద్ద నుండి పొండి అనే మాట ఉన్నది సత్యం. నమ్మి బ్యాప్టిజం పొందాలా? ఏమని నమ్మాలా? యెహోవానే యేసయ్య అని నమ్మాలా? నమ్మి బ్యాప్టిజం తీసుకోవాలా? ఏ విధమైన బ్యాప్టిజం తీసుకోవాలా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఏ నామం అది? ఏ నామము? యేసునామము. నామం పలకకుండా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు బ్యాప్టిజం ఇస్తున్నాను అంటాడు. కానీ ఆ నామం ఏంటంటే యేసునామం అన్న సత్యాన్ని మనం గ్రహించకపోతే మనకు రక్షణ లేదని వాక్యం చెప్తా ఉంది. సమయం అయిపోయిందా? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మరియు నీవు 18 నుండి అమ్మా. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవు. నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును.
పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, క్రీస్తు అనే బండ పేతురు అనే బండ మీద ఆయన స్థాపించబోతున్నాడు, పేతురు అనే బండ మీద చేయబోతున్నాడు అనే మాట చెబుతూ ఏమంటున్నాడు ఇక్కడ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చేదను. ఎవరికైనా అధికారం ఉందా పరలోకానికి పంపించడానికి? ఇక్కడి నుంచి ఎవరికైనా అధికారం ఉందా? ఎవరికీ అధికారం లేదు. ఒకవేళ నరకానికి పంపిస్తే పంపించగలుగుతారు కదా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తను పోగలుగుతాడు, తన వెంబడి ఇంకొకరిని కూడా తీసుకోగలుగుతాడు ఒకవేళ నరహత్య చేస్తే. కానీ నిత్య రాజ్యంలోకి తీసుకుపోవాలంటే అది ఎవరి వశం కూడా కాదు. కానీ ఎవరి వశం చేస్తుండట? ఆ తాళపు చేతులు ఎవరికి ఇస్తుండట? ఆయన శిష్యుడైనటువంటి పేతురుకి ఇస్తుండట. ఆయన శిష్యులుగా మనం కూడా ఉన్నాం, మనకు కూడా ఆ తాళపు చేతులు ఇస్తుండే. ఏ తాళపు చేతులు అవి? నిత్య రాజ్యమునకు వెళ్ళేటటువంటి తాళపు చేతులు. పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని ఇప్పుడు మనం కూడా పరలోకంలో, ఈ భూలోకంలో మనం ఏం చేస్తున్నాం? నజరేయుడైన యేసు నామములో దయ్యమా పో అంటే వెళ్ళిపోతా ఉంది కదా. మనము నజరేయుడైన యేసు నామంలో బ్యాప్టిజం ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామంలో మనము ఆ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం. కనుక మనం ఏ తాళపు చేతులునే మన దగ్గర? పరలోకపు ద్వారపు తాళపు చేతులు మన దగ్గర ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. పరలోకపు గవిని ఆ యొక్క తాళపు చేతులు మనకి దేవుడు ఇస్తానన్నాడు. ఆయన మాట, ఆయన నామములనే తప్ప మనకు పరలోక రాజ్యపు తాళపు చేతులు మనకు దొరకడం అసాధ్యం. అంతకుముందుకు ఏం చేశారట? చాలామంది నశించిపోయినారట. కానీ ఇప్పుడు అలాంటి జీవితం లేదు, అలాంటి భయం లేదు. మనకు ఏం చేసిండు దేవుడు? యేసు, నజరేయుడైన యేసు మనకేమిచ్చిండు? పరలోకపు ద్వారపు తాళపు చేతులు మనకిచ్చిండు. మీరు యేసయ్యా, యెహోవా యేసయ్యా నమ్మి ఆయన చెప్పినటువంటి ఉపదేశం మనం గైకొంటే సరాసరి మీకు ఏం ధైర్యం ఉండాలా? ఆ తాళం చేయి నా దగ్గర ఉంది, ఇంకా నేను ఏడికెళ్తా? పరలోకానికి వెళ్తా అనే ధైర్యం మీకు ఉండాలా. ఆ విషయాన్ని గ్రహించాలా. నాకు నిజంగా చెప్తున్నాను కదా, నాకు చావంటే భయం లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయినా నేను ఏడిపోతా అని ధైర్యం ఉంది. నిత్యరాజ్యంలోనికి వెళ్తా అనే ధైర్యం నాకుంది. ఎవరైనా అన్యుడు కనుక చనిపోవడానికి ఆడ చంపడానికి చూస్తే అడ్డుపోయే అంత ధైర్యం నాకుంది. ఎందుకంటే ఆడ చనిపోతే ఏడిపోతాడు? నరకానికి పోతాడు. మనం చనిపోతే ఏడిపోతాము? నిత్యరాజ్యానికి పోతాము. ఆ తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయని మనం ధైర్యంగా ఉండాలా. ఆ యేసయ్యను నమ్మిన వారు నిత్యరాజ్యపు తాళపు చేతులు మన దగ్గర ఉన్నాయని మనం నమ్మాలా. ఆ యొక్క నమ్మకమే ఆ యొక్క విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ రక్షణ. 20 వచనం. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఈ విషయంలో చాలా మర్మాలు ఉంటాయి. ఇంకా బైబిల్ అంతా చదివితే మనకు చాలా అవన్నీ తెలుస్తూ ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు శిష్యులకు కూడా, సౌలు గారు పౌలుగా మార్చబడక ముందు కూడా దేవుడు ఆయన స్వరూపాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమ స్వరూపాన్ని, ఆయన మహత్యాన్ని చూపించిండు వాళ్ళకి. చూపించి ఏమనడం? మళ్ళా ఏమనడరా? ఎవరితో చెప్పొద్దు. కానీ అవి ఎప్పుడు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునే విషయము ఇందులో పొందుపరిచిన, ఈ పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచిన వాళ్ళు తెలుసుకుంటారని దేవుడు చెప్తా ఉన్నాడు. అన్ని డైరెక్ట్గా ఎందుకు రాయబడలేదు అని అంటారు. ఎందుకు రాయబడలేదంటే మనం గ్రహించడానికే రాయబడలేదు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఎక్కడుండే? తండ్రిని కుమారుని ఎరుగుటే నిత్య జీవము. అక్కడ తండ్రి కుమారుని ఇద్దరిని నమ్ముటే అని రాయబడలేదు కదా. చివరిగా చూసుకొని ముగించుకుందామమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు శ్రమపడి 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. వారిద్దరిని మనం ఏం చేయాలంట? గుర్తుపట్టాలా. అసలు అద్వితీయుడు అంటే ఎవరు? ద్వితీయుడు అంటే ఏంటి? అద్వితీయుడు అంటే ఏంది?
ద్విత్వం అంటే ఇద్దరు గాంది ఒక్కడే ఉన్న దేవుణ్ణి ఎరుగుటే మన నిత్య జీవం అని వాక్యం చెప్తా ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనము పరలోకానికి చేరము. మన ఉత్తరము అడిగిపోదు. అట్లా ప్రార్థన చేస్తే మన ఫోన్ కలవదు. మనం ఎవరి నామంలో అడుగుతున్నాం? ఏసు నామంలో అడుగుతున్నాం. మనకు ఎవరి నామంలో రక్షణ ఉన్నది? ఏసు నామంలో రక్షణ ఉన్నది. మనము నిత్య రాజ్యంలోకి పోవాలంటే ఏసు నామంలోనే మనం పోతాము. ఏసు నామమే ఆ ద్వారపు తాళపు చెయ్యి. ఏసు నజరేయుడైన ఏసు నామంలో తాళం తెరుస్తున్నా అంటేనే ఆ ద్వారం తెరుచుకుంటుంది. కానీ లేకపోతే అక్కడ ఏమని అనగలరా? తండ్రి, నీ నామంలో నేను స్వార్థ ప్రకటించిన, నీ నామంలో దయ్యంలో నిలగొట్టినా, నీ నామంలో అద్భుత కార్యం చేసిన, నీ నామంలో ప్రవచనం చెప్పినా అని చెప్తే లోపల నుంచి ఏమొస్తుంది? స్వరము, అక్రమము చేయువారులారా అనేదండి పొండి, నేను మిమ్మల్ని ఎరగననే స్వరం వస్తుంది. కనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలా. దేవుడు ఏమంటుండు? తండ్రిని కుమారుని ఎరుగుటే నిత్య జీవము. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఆ సత్యము ధన్యతతో కూడింది. నిజమైన ఆ సత్యాన్ని మనం గ్రహించి ఉన్నాం. కనుక దేవుడి వాక్యం దీవించును గాక. మనమందరం మోకరించుకుందాం. మోకరించి మనని మనం పరీక్షించుకుందాం. ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుతున్నటువంటి మనము